అమ్మ నేదురుమల్లి వాళ్ళ కూతురు అంటే ఆడపడుచు, మేనమామ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ స్టేట్‌కి సొంత మేనమామ. ఒక ముఖ్యమంత్రి మేనల్లుడు సినిమాల్లోకి వస్తున్నాము అంటే ఆయన ఒక మాట చెప్తే చాలు. ఒక ఎన్టీఆర్ గారికో, ఒక ఏఎన్నార్ గారికో, ఒక కృష్ణ గారికో, మా చెల్లెల కొడుకు సొంత, మా వోడికి రెడ్ కార్పెట్ ఏసి మంచి అవకాశాలు ఇప్పించే బాధ్యత మీదని చెప్పే అంత చనువు ఉంది. కానీ మీరది అడ్వాంటేజ్‌గా తీసుకోవచ్చు గూడా. కానీ ఎందుకు మీరు వద్దనుకున్నారు? ఆ కష్టాలు, ఆ ఫోటోలిచ్చి తిట్టించుకోవటం? ఆయనకిష్టం నేనంటే. అంటే నేను యాక్టర్ అయ్యాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. హ్మ్. ఆయన ఒకరోజు క్యాబినెట్ అందరిని నిలబెట్టి వాడెవరో తెలుసా అని అన్నాడు. ఓకే. మొత్తం క్యాబినెట్ అంతా ఉన్నారు. ఆయన సీఎంగా ఉన్నాడు. సినిమా యాక్టర్ అండి చిన్న నో నా మేనల్లుడు అని. ఓకే. అంత గర్వంగా చెప్పుకునేవాడు. ఓకే. ఆయన ఒక్కసారి నేను ఇన్స్టిట్యూట్ అయిపోయాక ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తే దాసరి గారికి ఫోన్ చేసి మాట్లాడాడు. మాదిరా నా మేనల్లుడు కొంచెం చూడు నారాయణరావు హ్మ్. అని. బట్ ఇక్కడ ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రికమెండేషన్స్ మీద ఏది జరగదు. ఓకే. ఇండస్ట్రీలో రికమెండేషన్స్ మీద జరిగేది 1%, 0.1%. హ్మ్. ఇక్కడ ఫస్ట్ కావాల్సింది లక్. ఓకే. ఫస్ట్ లక్, రెండోది టాలెంట్, మూడోది డిసిప్లిన్. హ్మ్. ఈ మూడు మనకుంటే ఈ లక్ అనేది ఏంటంటే సక్సెస్. సినిమా సక్సెస్ అవ్వాలి, అందులో నేను చేసిన క్యారెక్టర్ సక్సెస్ అవ్వాలి. దీస్ ఆల్ ఆర్ డిపెండ్స్ ఆన్ లక్. హ్మ్. రెండోది టాలెంట్. ఓకే. టాలెంట్ అనేది ఏంటంటే మనల్ని ప్రూవ్ చేసుకోవాలి. ఇంకొక అవకాశం వస్తే చేసుకుంటానంటే కుదరదు. హ్మ్. నీకు వచ్చిన అవకాశాన్ని నువ్వు వాడుకోవాలి. హ్మ్. మూడోది బిహేవియర్. హ్మ్. మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. హ్మ్. ఇవన్నీ అంత పెద్ద కుటుంబంలో పుట్టారు కాబట్టి చూసి Yes. నేర్చుకొని వచ్చారు. ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నా. Hmm. ఎందుకంటే ఇది ఒక మహాసముద్రం. ఇది దీంట్లో రకరకాల మనుషులు, రకరకాల ప్రవర్తనలు ఇవన్నీ ఉంటాయి. Hmm. దీంట్లో ఈదడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అలా ఈదుతూ ఉన్నాం, ఈదాం, ఈదుతూ ఉన్నాం ఇంకా.